ఈ నెల 30 నుంచి 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది టీటీడీ. అయితే గత అనుభవాల నేపథ్యంలో కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే టికెట్లను జారీ చేస్తోంది. మొదటి 3 రోజుల దర్శనానికి లక్కీ డిప్ నిర్వహిస్తే భక్తుల నుంచి భారీ స్పందన వచ్చింది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల నుండి భారీ స్పందన వచ్చింది. 1,76,000 టోకెన్ల కోసం 24 లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వీరిలో అత్యధికంగా టీటీడీ మొబైల్ యాప్ నుండి 13.4 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకోగా టీటీడీ వెబ్సైట్లో 9.3 లక్షల మంది, ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ నుండి 1.5 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. లక్కీ డిప్లో ఎంపికైన వారికి టోకెన్లు జారీ చేసింది టీటీడీ. ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది టీటీడీ. డిసెంబర్ 30, 31, జనవరి 1 దర్శనాల కోసం లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏర్పాటు చేసింది. ఇక జనవరి 2 నుంచి 8 వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా నేరుగా సర్వదర్శనం అమలు చేస్తారు. ఆన్లైన్లో రోజువారీగా ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 15,000, 1000 శ్రీవాణి దర్శన టికెట్లను రెగ్యులర్ పద్ధతిలో కేటాయిస్తారు. డిసెంబర్ 5 ఉదయం 10 గంటలకు శ్రీవాణి, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారు. జనవరి 6, 7, 8 తేదీలో తిరుమల తిరుపతి స్థానికులకు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. వీరికి డిసెంబర్ 10న టోకెన్లను విడుదల చేస్తారు.